హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జాలగూడెం. ఈరోజైతే నేను గోధుమ పిండితోటి ఒక స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నా. ఇదైతే నాకు కూడా రాదు పర్ఫెక్ట్‌గా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నాకు తినాలనిపించి ఏదో ఎట్లా వస్తే అట్లా సరే అని నేనే ట్రై చేసుకుంటున్నా. ఇదైతే ఫస్ట్ గోధుమ పిండితోటి చపాతీలు చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ చపాతీలు చేసుకుంటున్నా. ఈ చపాతీలో ఇట్లా రౌండ్‌గా చేసుకోవాలి. ఆయిల్ యూజ్ చేయకుండా పిండితోటే తాల్చిన తర్వాత ఈ చపాతీలనైతే కాల్చుకోవాలి. మంచిగా కొంచెం ఎట్లా అంటే మెత్తగా వచ్చేటట్టే కాల్చుకోవాలి. ఎక్కువ క్రిస్పీగా ఉండకూడదు. ఇట్లా మెత్తగా ఉన్న చపాతీలనైతే ఇట్లా పొంగుతాయి కదా, మంచిగా పొంగినప్పుడు తీయాలి. తీసినాక అంతే వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం వేడి వేడిగా ఉన్నప్పుడే మొత్తం చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకున్న. వాటినైతే కట్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లంని కూడా కట్ చేసిన, అంటే అది ముద్దలాగా ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దాన్ని కూడా బాగా స్మాష్ చేసిన. మొత్తం ఇట్లా తురుములాగా చేసి ఈ చపాతీ ఉంది కదా, ఈ తురుముకున్న దాంట్లో బెల్లం యాడ్ చేసుకొని బాగా కలిపి లడ్డూలాగా చేసుకున్నా. అంతే, ఇది ఇచ్చేస్తే ఇట్లా లడ్డూలాగా ఫామ్ అయినాయి. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలియదు నాకు కూడా. అందుకే ఏదో విధంగా ట్రై చేసేసిన. నాకైతే నచ్చింది. కొంచెం అయితే లడ్డూలు కట్టకుండా అట్లనే తినేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి.